వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను కప్పేసిన మంచు దుప్పటి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. శ్రీశైలంలో చిరుతపులి కలకలం. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాసం నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్. బ్లాక్ బెల్ట్ సాధించిన కరాటే విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నా నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను ఈ సోమవారం రాజస్థాన్కు చెందిన మార్వడి కుటుంబం జగ్గంపేటలో స్థిరపడ్డ తిరుమల ఎలక్ట్రికల్స్ జితేందర్ రాజు పురోహిత్ తల్లి రక్మాదేవి వర్ధంతి సందర్భంగా ఆమె భర్త పిరా లాలాజీ, వారి కుమారులు జాలం సింగ్, జితూ సింగ్, మనుమలు భరత్ సింగ్, చింటూ, నిఖిల్ కుమార్ ఆర్థిక సహాయంతో ఈ వారం అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నదానం చేసిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అన్నా క్యాంటీన్కు కార్యకర్తలు దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఈ వారం జాలం సింగ్, జితూ సింగ్ ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వం తొందరలోనే జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తుందని, అప్పటి వరకు ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని అన్నారు.
ప్లేట్ తీసుకో ప్లేట్ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశానుసారం పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పస్నూరు నవీన్ కుమార్ మాట్లాడుతూ రైతుల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రైతు బంధుతో కోత పెట్టడం, రైతులను మోసం చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరాల రైతులకు 15,000 వెంటనే, ఎకరాల 15,000 రైతులకు వెంటనే, ఎకరాల 15,000 వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. రైతు బంధు వెంటనే, రైతు బంధు వెంటనే. కోట్ల టన్నుల వరిధాన్యం మరియు ఇతర రైతుల పంటలన్నీ పండుతూ ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి రాగానే 5,000 కాదు బిచ్చవేస్తాండా రైతులకు మేము 7,500 ఇస్తాం చూడు, మరియు 15,000 ఇస్తాం సంవత్సరానికి బోకస్ మాటలు చెప్పి ఈ రోజు గంటకో మాట మారుస్తూ, మరియు ఎలక్షన్లు రాకముందు ఒక మాట, ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ, ఇప్పుడు మొన్న మాట్లాడుతూ మంత్రివర్గంలో కూర్చొని ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తాము, ఎంక్వైరీలు చేస్తాము, ఒక పంటకు ఒకసారే ఇస్తాము, 2 సార్లు ఇవ్వము, ఇవన్నీ కూడా కావాలని తప్పుడు సంకేతాలు ఇస్తూ ఈరోజు రైతులు ఒక సంవత్సరంలో బాకీ పడ్డ, ఇప్పుడు మొన్న 2023 నుంచి అప్పుడు ఆ బాకీ పడ్డ కేసీఆర్ గారు వేస్తూ ఉన్న పైసల్లో అప్పుడు కూడా వేయకుండా అప్పుడు 2,500 బాకీ ఉన్నాడు. ఇప్పుడు వానాకాలం మరియు యాసంగి 2 పంటలు కలిసి 7,500, 7,500, 15,000, మరి ఇప్పుడు అప్పుడు ఆగిన 2,500 కలుపుకొని ఒక ఎకరానికి 17,500 రూపాయలు ఒక రైతుకు బాకీ పడ్డాడు. అంటే సుమారుగా ఒక 5 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులకు 87,500 రూపాయలు ఇప్పుడు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. అవి చెప్పకుండా, అవి ఇవ్వకుండా కావాలని కాలయాపన చేసుకుంటూ మళ్ళీ ఇలా 26 జనవరి అని చెప్పుకుంటూ మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు పెట్టుకొని ఈ మాయ మాటలు చెప్పి మళ్ళీ ఒకసారి ప్రజలను మరియు రైతులను మోసం చేయాలని ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్, ఈరోజు రైతన్న మొత్తం కూడా నీ వైపే చూస్తూ ఉన్నారు. నువ్వు కావాలని కాలయాపన చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడపలేక ఈ రైతులను ఆగం చేసే పరిస్థితిలో ఉన్నావు. ఇలాంటి వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇక్కడ దయాకర్రావు గారి నాయకత్వంలో మీ అందరం కూడా రైతు వెంటనే ఉంటాం. మీరు 17,500 ఇచ్చి ఆ తర్వాత మిగతా పైసలు ఎవరైతే రైతు బంధుకు రావాలో ఇప్పుడు ఉన్నది మొత్తం బాకీ మాత్రమే, ఇప్పుడు ఉన్నది పాత బాకీ మాత్రమే. ఒక ఎకరానికి 17,500 రూపాయలు రైతుకి ఇవ్వాలి. మిగతా అన్నీ నువ్వు అన్న ప్రకారం 15,000 రూపాయలు నువ్వు బిచ్చం అన్నావు. మరి ఆ బిచ్చం కూడా ఇయ్యని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే రైతులను ఏ రకంగా మోసం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా ఇది వదిలిపెట్టాం మిమ్మల్ని. ఇప్పటికైనా రైతు బంధు తొందరగా విడుదల చేయాలి. లేకుంటే మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, దయాకర్రావు నాయకత్వంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి రేపు మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. రైతులకు రుణమాఫీ వెంటనే, 15,000 రూపాయలు రైతు బంధు వెంటనే. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, దయాకర్రావు గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూటకో మాట మాట్లాడుతూ ఎలక్షన్ల ముందుకో మాట, ఎలక్షన్ల తర్వాత మాట, గంటకో పూటకో మాట మారుస్తూ ఈరోజు రైతులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకరోజు వలస వెళ్ళి వేరే రాష్ట్రాలకు వలస కూలిగా వెళ్ళిన రైతన్న మొత్తం గ్రామీణ ప్రాంతాలకు వచ్చి వ్యవసాయం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని ఒక గొప్ప సంకల్పంతో 9 సంవత్సరాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు ఏర్పాటు చేసి ప్రతి రైతుకు ఎకరానికి 5,000 రూపాయలు.
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద నుండి విజయవాడలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్త వెంకటేశ్వరరావు, జగ్గంపేటకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులతో కలిసి బయలుదేరి వెళ్లారు. ముందుగా పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, నన్ను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూకి, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఆర్యవైశ్య కులంలో అనేక మంది పేదవారు కూడా ఉన్నారని, వారిని గుర్తించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో దారా శ్రీనివాస్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిత్రపు బాబు, బొండ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతో, అలాగే వారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైనటువంటి యువ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి వారి ఆశీస్సులతో నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు ముందుగా వారికి నా అభినందనలు తెలుపుతున్నాం. మరి మా జగ్గంపేట గ్రామంలో ఆర్యవైశ్య సంఘం సభ్యుల సహకారంతో మరి మీ అందరూ కూడా ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం. వారికి నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి వేడుకునేది ఏంటంటే, మన ఎమ్మెల్యే గారి నెహ్రూ గారికి, మా వైశ్య జాతిలో కూడా చాలామంది భేద వాళ్ళు ఉన్నారు. వారికి మరి కుట్టి మిషన్లు అవ్వనండి, కిరాణా షాపులు అవ్వనండి, ఫ్యాన్సీ షాపులు అవ్వనండి, మరి కార్పొరేషన్ ద్వారా సంఘాలు నిధులు ఇచ్చి మాలోన భేద వైశ్య కుటుంబాన్ని కూడా వేడుకోవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి స్థానిక శాసనసభ్యులు నెహ్రూ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మీరు ఎందుకు వెళ్తున్నారు చెప్పలేదు ఎందుకన్నా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు మరి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాం. మరి మా జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు కూడా అందరూ కూడా సహకరించి, మరి జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందరికీ కూడా నేను పేరున వారందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జాతిపిత మహాత్మా గాంధీకి, జాతిపిత మహాత్మా గాంధీకి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి. కొండబాబు గారికి, కొండబాబు గారికి జై వాసవి, 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 జై వాసవి. కిట్లు ఇచ్చి ఎవరో తిట్టాలి. ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తరాదిన భారీగా మంచు కురుస్తుండటంతో ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రాలో పెద్ద ఎత్తున మంచు కురవడంతో పాలరాయితో కట్టిన తాజ్మహల్ మంచు దెబ్బకు మాయమైనట్లు దర్శనమిచ్చింది.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. ఉదయం 10:30 గంటల నుంచి ఒక మిషన్తో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. మధ్యాహ్నం 2 గంటలకు మాదాపూర్ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. రాత్రి వరకు బాహుబలి క్రేన్ సహాయంతో 6 అంతస్తుల భవనం నేలమట్టం చేయనున్న హైడ్రా అధికారులు. నా పిఏను నేనే తీసేశాను, దానికి వివాదం ఏముంది? ప్రభుత్వానికి కానీ టీడీపీ పార్టీకి కానీ చెడ్డ పేరు వస్తుందంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెడతా. అతనికి నేను జీతం ఇస్తున్నా. 2-3 సార్లు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించాను. ఏపీ హోంమంత్రి అనిత. ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి. ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది. నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచంతో పోటీ పడదాం, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని నేను ఒక మాట చెప్పదలుచుకున్న. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ 2 రాష్ట్రాలు రాణిస్తాయని. విశాఖ వాసుల విజయవాడ హైందవ శంకరావంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందే అని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలి. హిందూ దేవాలయాలు ఆస్తుల వ్యవస్థలపై దాడులు సరికాదు, చట్టవిరుద్ధంగా దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వినాయక చవితి, దసరా వేడుకల్లో ఆంక్షలు విధించడం తగదు. ఆలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో చేయాలి. పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో, ఏ సమయాల్లో చేయాలో, ఎంత చేయాలో వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే కాలేజీ రోజుల్లో అందరూ తనను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నాడు. హైదరాబాద్లో హైటెక్స్లో నిర్వహించిన క్యాబలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాలేజీ రోజుల్లో ప్రదర్శించిన రాజీనామా నాటకానికి గాను నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేదని చిరంజీవి అన్నారు. అనుకున్నవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు. మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో, లెఫ్టినెంట్ గానో, మళ్ళీ నేవీలోనో, పడవల్లోనో ప్రయాణం చేయాలి, షిప్పులో. అది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ బాదరింగ్ మీ. ఏం చేయాలి అని అనుకుంటుండగా నాకు అనిపించింది, కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను. ఆ డ్రామా పేరు రాజీనామా. రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగజైన్లో వేసిస్తారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి, తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా చూస్తున్నారు.
చూస్తుంటే అబ్బా రాత్రి ఈ డ్రామా చూసాము, ఆ చైర్మన్ పాత్రలు అదరగొట్టేసాము, చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలా చూడని వాళ్ళు ప్రతి ఒక్కరి నడుచుకుంటూ వెళ్తుంటే, సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు. ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేది. వావ్, అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అక్కడి నుంచి సినిమాలు చూడటం, సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది. డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న చిన్న వేషాలు, మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 minute కూడా ఉండదేమో. ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయొత్తునిస్తారు, చాలా కష్టం, ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్, నేను రాణిస్తాను అన్న నమ్మకం, నేను వస్తాను అన్న నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్ ఇవ్వటం లేదు. అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింగులిట్టుకుంటూ వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవడో ఆదరించడు. నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి, ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది, రావు కూర్చొని చేసి టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి, ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నేను. బట్ శ్రీశైలంలో చిరుతపులి కలవర పెడుతుంది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం షాక్ గురైంది. కొద్ది నెలలుగా శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తుందని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ హైగ్రీవాచారి మైదానంలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించనున్న కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్లలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటోను మర్చిన అధికారులు. తప్పును గుర్తించి కార్యక్రమానికి ముందు డిప్యూటీ సీఎం ఫోటోను అతికించిన అధికారులు. ఏం చేసినా ఎట్టున్నా కానీ మరి మహాలక్ష్మి పథకం అన్ని విధాలుగా, అంటే ఆసుపత్రికి పోవాలన్నా ఇంతకుముందు మన పల్లెల్లో ఉన్నటువంటి మామూలు చిన్న చిన్న డాక్టర్లకైనా పెద్ద పెద్ద రోగాలకు మరి ఏదైనా బస్ కిరాయి లేదు, సగంగా వస్తాను కాబట్టి ఒక చక్కటి పథకం మహాలక్ష్మి పథకం. మరి ఒక సంవత్సరం లోపలే 116 కోట్ల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణం చేశారు. మా అక్కలు, మా చెల్లెలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మహిళా సోదరి అందరూ కూడా. అదేవిధంగా 4,000 కోట్ల రూపాయలు ఆదా అయింది వాళ్ళకు. ఏది టికెట్ కొనకుండా మరి 0 టికెట్ ద్వారా వారు ప్రయాణం చేసినందుకు ఓ చక్కటి పథకం మహాలక్ష్మి పథకానికి ఒకసారి సపోర్ట్ కొడదామా? చక్కటి పథకం కదా. బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఆర్టీసీ బస్సులో అక్కలారా నీకు ఉచిత ప్రయాణం మా తల్లుల. వరంగల్లో నుండి హైదరాబాద్ పోయినా, వరంగల్లో నుండి
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.